హాయ్ అండి అందరికీ. నేనైతే ఈ వీడియో ఇప్పటిది కూడా కాదు, చాలా రోజుల క్రితం. కాకపోతే ఈ వీడియో పెట్టాలనుకొని పెట్టలేకపోయాను. ఎందువల్ల అంటే ఇది అంత క్లారిటీ ఉండదండి. ఈ మొబైల్ అయితే పాత మొబైలే అండి. ఇంకా నేను నా మొబైల్ కంప్లైంట్ వచ్చినప్పుడల్లా ఈ మొబైల్ వాడుతూ ఉంటాను కదా. ఇంకా అందుకోసమైతే ఈ మొబైల్లోని వీడియో షూట్ చేశాను. కాకపోతే క్లారిటీ తక్కువ, వాయిస్ కూడా సరిగ్గా వినిపించదండి. నేను చాలా కష్టపడి గట్టిగా చెప్తాను, అయినా సరే వాయిస్ ఎందుకో చాలా నెమ్మదిగా వస్తుంది. అందుకే నేను ఈ మొబైల్లో వీడియోలు అవి తీయటం కూడా మానేసాను కూడా. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే తెలిసి కూడాను నా మొబైల్ నా చేతిలోంచి జారి పడిపోయిందండి. ఇప్పుడు నేను కొత్తగా తీసుకున్నాను కదండి వీడియోల కోసమని. ఇంకా అదైతే జారి కింద పడిన వెంటనే స్క్రీన్ మీద ఏమీ లేదండి, అసలు బ్లాక్ అయిపోయింది. ఇంకా అసలు నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అది పడి అలా అవ్వగానే. ఎందుకంటే అందులో నేను అనుకున్నాను మంచి మంచి వరలక్ష్మి వ్రతాన్ని వీడియోస్ అవన్నీ ఉన్నాయి, పెడదామా అని అనుకున్నాను. అనుకునే లోపే అలాగైపోయేసరికి నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకో తెలియదు, చాలా ఇష్టపడి తీసుకున్న మొబైల్ ముందు ఒకసారి అలాగే అయింది, ఇప్పుడు ఒకసారి అలాగే అయింది. ఇంకా దానివల్ల వీడియోస్ పెట్టడానికి ఏమీ లేకుండా పోయిందండి. ఇంక అందుకే ఈ వీడియో ఇంకా రోజు పెట్టడం వల్ల మానకూడదు కాబట్టి ఇంకా పాత వీడియో ఉంటే ఈ మొబైల్లో పెట్టేస్తున్నాను. ఇంక ఈ వీడియోతో లాస్ట్ అండి, ఇంకా లేవు. ఇంక నేను తర్వాత నెక్స్ట్ డే కూడా వీడియోలు పెట్టడానికి కూడా ఏమీ లేవు. ఎందుకంటే ఇది చాలా ఏడిపిచ్చేస్తుంది అన్నమాట అండి. ఈ మొబైల్ హ్యాంగ్ అయిపోవడం, ఒకవేళ నేను తీసినది ఆగిపోవడం, చాలా చాలా విసుగొస్తుందండి. అంతలా ఏడిపిస్తూ ఉంటుంది ఈ మొబైల్. అందుకే యూజ్ చేయడం కూడా మానేసాను. ఇంకా తప్పదు కదండి, వీడియోస్ పెట్టాలి కాబట్టి ఇందులో ఉన్న వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. పాత వీడియో అయినా సరే కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నవి, బయటికి వెళ్ళినవి, అవన్నీ పెడదాం కదా అని నేను అనుకునేలోపు ఇలా అయ్యేసరికి ఇంకా ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట అండి. కానీ ఏం చేయలేము కదా, నా బ్యాడ్ లక్ అనుకుంటున్నాను అంతే. ఇంకా ఈ మందారం చూసారా, అప్పుడు తీసుకున్న మందారం ఇప్పుడు లేదులేండి, పాడైపోయింది. ఇక్కడ మొక్క లేదు, పోయింది. ఇంక ఇవి మన గన్నేరు పువ్వులని అంటారు, అవి అనుకుంటాను. పేరు సరిగ్గా గుర్తులేదు, మర్చిపోయాను. ఈ బాధలోనే అది కూడా మర్చిపోతున్నాను. ఇంక మన పారిజాత మొక్క అండి, అది కూడా పోయింది, అది కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం దాంట్లోని విరజాజి మొక్క వేసానండి. ఇంక ఈ మొక్కలన్నీ పైన పెట్టాను కూడా. ఇప్పుడైతే ఈ గోడను చూసారు, మనదే గోడ అయితే, ఈ గోడకు కూడా పెయింటింగ్ వేయాలండి. నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు వీడియోలో ఈరోజు నేను చూస్తే నాకు బ్యాక్ సైడ్ అస్సలు నచ్చలేదు. ఇంకా పైన మన మొక్కలు ఉన్నందుకు చక్కగా వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి కదా. ఇంక ఈసారి ట్రై చేయడం కాదు, పెయింటింగ్ వేస్తానండి. ఇంట్లో కొంచెం పని అంతా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా పెయింటింగ్ వేస్తే రోజు కనీసం మన గోడ కూడా అందంగా తయారవుతుంది కదా. వేస్తాను, ఇంకా వెయ్యాలండి. ఇంకా మన మొగల చెట్టు చూసారా, ఈ మధ్యన ఎందుకు పువ్వులు పూయటం లేదు. మన పుదీనా కూడా ఎక్కువ ఉందండి. చట్నీ చేయాలనుకుంటున్నాను కానీ ఇంకా టైం సరిపోక చేయటానికి వీలు లేక చేయటం లేదు. ఒకసారి అయితే చెయ్యాలి. పుదీనా పచ్చడి బాగుంటుంది, ఎండుమిరపకాయలు అవి వేసి చక్కగా చేసుకుంటే మంచిగా మనం టిఫిన్లో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు కూడాను. ఇంకా మొక్కలకి అయితే వాటర్ వేసేసిన తర్వాత పువ్వులు కోసుకొచ్చి డబ్బాలో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాలి. మన స్వీట్ బంగారం అయితే ఇదిగోండి చూసారా, అది చేసి వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చట్నీ చేస్తున్నాను టిఫిన్లోకి. ఇంకా టమాటా చట్నీ చాలా ఇష్టం. అందులో వేడి వేడి రైస్లో వేసుకుని టమాటా చట్నీ, ఇలా కదండి రోటి పచ్చడి అంటాం కదా, రోల్లో వేసి రుబ్బుకుంటారు కదా, అలాగైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనకు మిక్సీలో వచ్చిన కాడ నుంచి ఆయిల్లో వేసేసి పచ్చిమిర్చి అలా వేపిస్తానులేండి. ఇంకా చట్నీ అయితే మిక్సీలో వేసేస్తున్నాను. మామూలు జారు పని చేయటం లేదండి, అందుకోసమని మిక్సీ జార్ అదండి జ్యూస్ జార్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలండి, ఇదే ఫస్ట్ టైం. అందులో మిక్సీ జార్ కూడా రిపేర్కి అయితే ఇచ్చిన తర్వాత అందులో వాడాలి. కాకపోతే ఇప్పుడు చట్నీ అర్జెంట్ కాబట్టి ఇదిగోండి టమాటా చట్నీ అయిపోయింది, తాలింపు కూడా వేసేసాను. ఇంకా నైట్ టిఫినే కదండి, ఇంకా మినపరొట్టె అయితే
వేస్తున్నాను. స్వీటీ కూడా అదే తింటుంది మాతో పాటే. దానికి కూడాను ఇంకా అందులో స్వీటీకి ఇడ్లీ ఇష్టమండి. దానికనే కాదు నాకు కూడా ఇడ్లీ అంటే ఇష్టం. ఇంకా మొత్తం గిన్నెలు ఎక్కువైపోతున్నాయి కదా అని సింపుల్‌గా అయితే ఇలాగ మినపరొట్టె అది వేసేసుకొని స్వీటీ కూడా పెట్టేస్తాను ఇంకా. అది తినేస్తుందిలేండి అది కూడాను. కాకపోతే ఇంకా నేనైతే టమాటా చట్నీ వేసుకొని తింటున్నాను. కాకపోతే చెప్పాను కదండీ! వీడియో క్లారిటీ చాలా తక్కువ ఉంటదండి. లైటింగ్ అది కూడా ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా నేను లైట్ ఆన్ చేశాను మొబైల్ లైట్. అయినా సరే ఎలా కనిపిస్తుందో అంత నీట్‌గా ఉన్నట్టు అనిపించదు. ఇంక ఇడ్లీ పిండి మళ్ళీ రొట్టె అయితే వేస్తున్నాను కదా! స్వీట్‌కి కూడా కొంచెం పెడతానండి. అదే కొద్దిగా రైస్ తిన్నా సరే మళ్ళీ టిఫిన్ అంటే ఇష్టం కదా! చూసారా స్వెటర్ వేసుకొని అదే టీ షర్ట్ వేసుకొని పడుకుంటుంది స్వీటీ అయితే. ఇంక లేపి అన్నం పెట్టానమ్మని అదే అండి సారీ అన్నం కాదు. అదే అండి రొట్టె మినప రొట్టె తినమని లేకపోతే తినేసిందిలేండి.